నువ్వు మళ్ళా గెలిచేది లేదు. ఈ మిగిలిన 2.5 ఏళ్లైనా మంచిగా పనిచేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ క్రిషాంక్ గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మళ్లీ పీటీ వారెంట్లు వేసి మళ్ళీ అరెస్ట్ చేసి ఇంకా ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే వికృత చర్యలకు దిగొద్దని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్ని బెయిలబుల్ సెక్షన్సే. పీటీ వారెంట్ వేసి బెయిల్ రాగానే ఇంకో పీటీ వారెంట్ తేవాలి, మళ్ళీ జైల్లో పెట్టాలి, ఇంకా కొన్ని రోజులు జైల్లో పెట్టాలి. ఏం సాధిస్తావు జైల్లో పెట్టి? దేనికోసం అంటే బయటకు వస్తే మళ్లీ నిన్ను ప్రశ్నిస్తాడు, బయటకు వస్తే క్రిషాంక్ నిన్ను మళ్లీ అడుగుతాడని భయపడుతున్నావా? అడుగుతూనే ఉంటాం. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విచారణలు జరిపినా, ఎంతమందిని జైల్లో పెట్టినా మా పోరాటం ఆగదు. మా పోరాటం రైతుల పక్షాన, మా పోరాటం మహిళల పక్షాన, మా పోరాటం విద్యార్థుల పక్షాన, మా పోరాటం 4 కోట్ల ప్రజల పక్షాన, అన్యాయానికి అణిచివేతకు గురవుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది. ప్రజల కోసం పుట్టిన పార్టీ మాది. మీలాగా కమిషన్ల కోసమో దందాల కోసమో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చే పార్టీ కాదు మాది. ప్రజల్లో నుంచి వచ్చింది గనక ప్రజల పక్షాన నీ అక్రమాల మీద, నీ అన్యాయాల మీద, రైతు కష్టాల మీద, నీ హామీల మీద నిన్ను అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం.